కార్యములను నీవే కలగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ వాక్య భాగంలో మరి మనం జ్ఞాపకం చేసుకుంటే గనక దేవుడు మరి సమస్తాన్ని చూస్తున్నాడు. మన ప్రతి అడుగులో ఆయన ఉన్నాడు. మనము ఆయనను కళ్ళు కప్పి ఏమి కూడా మరి చేయలేమన్నది మనం గుర్తించాలి కదా. ప్రతి విషయంలో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఈ 2వ వచనంలో, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను అంటాడు. ఏం తెలుసు అంట దేవునికి? మనం ఎక్కడ కూర్చుంటున్నాం కదా, ఎక్కడ కూర్చుంటున్నామో, ఎప్పుడు లేస్తున్నామో అదంతా కూడా దేవునికి తెలుస్తుందంట కదా. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఇంకా నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు అంటాడు. తలంపు పుట్టక మునుపే. నిజంగా ఏదైనా ఒక పని చేయాలంటే మనం ఆలోచన చేస్తూ ఉంటాం, తలంచుతూ ఉంటాం కదా. తలంపులు, ఆలోచనలు మనలో పుట్టుకొస్తూ ఉంటాయి. అవి మనకు రాకముందే ఆయనకు ముందు తెలుస్తాయంట. మన తలంపు మనకు పుట్టక ముందే దేవునికి ఫస్ట్ తెలుసా అంట. అంటే నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వెవరిని తిడుతూ ఉన్నావు, ఎవరిని దూషిస్తున్నావు, ఎవరిని బాధ పెడుతున్నావు, ఎవరి మీద అపనిందలు వేస్తున్నావు, ఎవరిని మరి ఇబ్బంది పెడుతున్నావు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా మొట్టమొదటిగా దేవుడికి తెలుసు అంట. హల్లెలూయా. ఎవరి కుటుంబాన్ని నువ్వు పాడు చేస్తున్నావు, ఎవరి కుటుంబాన్ని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, ఎవరి విషయంలో నీవు ఆలోచన చెడు తలంపు కలిగి ఉన్నావో మొట్టమొదటిగా దేవునికి తెలుసు అంటున్నాడు. నీవు ఆలోచించక ముందే నీ ఆలోచన ఆయనకు తెలుసు అంటున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే స్పష్టంగా ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దావీదు భక్తుడు, ప్రభువా నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నేను కూర్చుండుట నేను లేచుట తెలియను. చూడండి, ఈరోజు ఎంతమంది దేవుని కళ్ళు కప్పి పొలాలలో ఉన్నారు, ఎంతమంది దేవుని కళ్ళు కప్పి హాస్పిటల్కి వెళ్ళారో, ఎంతమంది కళ్ళు కప్పి ఇంకా సమయాన్ని వృధా చేసి ఇంటి దగ్గర కాలయాపన చేస్తున్నారో ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు మరి చూస్తూ అలా ఎందుకు ఊరుకుంటున్నాడు అనంటే కేవలం కృప చూపుతా ఉన్నాడు. హల్లెలూయా. దయ చూపుతా ఉన్నాడు. నీవు ఏదో ఒక రోజు నీ మనసు మార్చుకుంటావని, నీ హృదయాన్ని సరి చేసుకుంటావని చెప్పి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అంతేగాని నువ్వు చేసే తప్పులన్నీ చూస్తూ నాకేమైతలేదులే నేనేమాత్రం ఎలా ఆలోచించినా, ఎలా తలంచినా, ఏ పని చేసినా, ఎవరిని పాడు చేసినా, ఎవరి కుటుంబాలు విడగొట్టినా, లేకపోతే ఎవరి కుటుంబాలను పాడు చేసినా, ఎవరిని దూషించినా, ఎవరిని ద్వేషించినా నన్ను ఎవరు చూడట్లేదు, నేను ఏమి చేసినా చెల్లుతుంది కదా అని చెప్పి మనము మరి అలా చేస్తూ వెళ్తా ఉంటే మరి నిజంగా ఏదో ఒక రోజు ఆ యొక్క పరిస్థితిని, ఆ ఉగ్రతను మనము మరి అనుభవించవలసిన వారమై ఉంటున్నాం. ఆ ఉగ్రతను అనుభవించవలసిన వారమై ఉంటున్నాం. చూడండి, యొక్క వాక్య భాగంలో దావీదు భక్తుడు అంటున్నాడు కింది భాగంలో, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు అంటున్నాడు. నడక ఎక్కడికి వెళ్తున్నావు కదా, పడక ఎక్కడ పడుకుంటున్నావు, సమస్తం ఆయనకు తెలుసు కదా, సమస్తం ఆయనకు తెలుసు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు అంటున్నాడు. నా చర్యలన్నిటిని కూడా నేను దినదినము చేసే ప్రతి పని, ఏ పని అయితే చేస్తున్నా అవన్నీ కూడా నీకు తెలుసు అంటున్నాడు. చర్యలన్నీ కూడా, మనం చేసే ప్రతి కార్యాలు కూడా దేవునికి మరి తెలిసి ఉన్నాయి. ఇంకా చూడండి, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మాట కదా, నా నాలుకకు రాకముందే అది పూర్తిగా నీకు తెలిసి ఉన్నది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మరి మనము జ్ఞాపకం చేసుకుంటే మరి నిజంగా దేవుడు ఇంత అద్భుతంగా
నిజంగా సమస్తాన్ని చూస్తున్న దేవుడు. నిజంగా మరి జ్ఞాపకం చేసుకుందాము, బాధ వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఇశ్రాయేలుని కాపాడే దేవా, నువ్వు కొనుకవు నిద్రపోవు. ఏమంట? కొనుకవు నిద్రపోవు, నా బాధ తీసివేయి తండ్రి. చూస్తున్నావు కదా, నా బాధ తీసివేయి తండ్రి. అదే మరి తప్పు చేస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, నా మాట నాలుకకు రాకమునుపే. మరి అప్పుడు కూడా చూస్తాడు కదా, తప్పు చేస్తున్నప్పుడు కూడా. ఇప్పుడు బాధపడుతున్నప్పుడు నీ బాధను వింటున్నాడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఎందుకంటే ఆయన కదా స్వస్థపరచు దేవుడు. హల్లెలూయా. కార్యం చేసే దేవుడు, ఆయన కార్యాలు అద్భుతం కదా. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని సంగమా, ప్రతి సమయం అందు కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడని మనం గుర్తెరగాలి. ఇంకా చూడండి 5వ వచనంలో, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. చూడండి, వెనకను ముందును కూడా మనకున్నాడంట దేవుడు తోడు. వెనక ఉన్నాడంట, ముందు ఉన్నాడంట. ఏమంటాడు చూడండి, వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు, ఇట్టి తెలివి నాకు మించినది అంటున్నాడు. నిజమే, మన తెలివికి మించిన తెలివి దేవునిది. హల్లెలూయా. మన తెలివికి మించిన తెలివి దేవునిది. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరం, అది నాకు అందదు అంటున్నాడు. అది అగోచరం, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోవదును, నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పారిపోవదును, నేను నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవదును. నేను ఆకాశమునికి ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళంలో పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. చూడండి, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును. నిజంగా ఈ వాక్య భాగంలో మరి మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుని సేవ సువార్త చేయకుండా మరి పారిపోయిన వ్యక్తి ఒకరున్నారు. ఎవరైనా? ఎవరైనా గట్టి చెప్పండి, అందరు చెప్పండి అమ్మా. ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెరీ గుడ్. అందరు అలా అమ్మా, మీ తలంపులు అటు ఇటు వెళ్ళనివ్వకండి. సాతానుడు మంచి మాట చెవులోకి దూరనీయాడు. దేవుని మంచి మాట చెవులోకి దూరనీయాడు. దూరతప్పుడే ఏం చేస్తాడు? మాట్లాడేటట్టు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా మరి అందుకే ఇక్కడ దావీదు అంటాడు, నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. ఎక్కడికి పారిపోలేం, ఎక్కడికి కూడా పారిపోలేం. నిజంగా యోనా పారిపోవాలనే ఆలోచన కలిగి పారిపోయాడు, కానీ ప్రయాణం సాగిందా అంటే ఆగిపోయింది. ప్రయాణం సాగిందా? లేదు, లేదు, ఆగిపోయింది. ఎందుకు అంటే దేవుని మాట వినకుండా పారిపోతున్నాడు, దేవుని సువార్త చేయకుండా పారిపోతున్నాడు, దేవునికి అవిధేయతను చూపుతూ పారిపోతున్నాడు. కాబట్టి ప్రయాణం అనేది చూడండి ఆగిపోతుంది కదా. ఎలా ఆగిపోయింది? ఎలా ఆగిపోయింది చెప్పండి అమ్మా. సముద్రం మీద ఏమొచ్చింది? గాలి తుఫాను రేగింది కదా. సో దేవుడు అక్కడ మరి ఆగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మరి నిజంగా మళ్ళీ ఆయన తప్పించుకుందామని మళ్ళీ ఆలోచన చేశాడు. ఏమని అంటే, నన్ను తీసి సముద్రంలో వేయండి అన్నాడు. అక్కడ కూడా దేవుడు ఏం చేశాడు? చేపకు ఆజ్ఞ ఇచ్చి పట్టేసుకున్నాడు. హల్లెలూయా. చేపకు ఆజ్ఞ ఇచ్చి అయిపోయా, పారిపోయినా పట్టుకున్నాడు దేవుడు. ఎక్కడ? చేప కడపలేక వేసేసిండు కదా. చేప కడపలేకి దేవుడు అక్కడ భద్రంగా పెట్టేసిండు చేప కడపలో. అక్కడ నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెట్టిండు? మళ్ళా ఎక్కడ సువార్త అందాలనో అక్కడికే చేపతో ప్రయాణం చేపించి కదా.
చూడండి, చేప యోన ఇద్దరు ప్రయాణం చేసిండ్రు నినివే పట్టణానికి సువార్త అందడానికి. చేపను కూడా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మనిషి తిరుగుబాటు చేస్తాడంటే ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాడనే చెప్పచ్చు. ఎందుకంటే యోన తిరుగుబాటు చేశాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం, ఎక్కడికి పారిపోలేం. చూడండి 8వ వచనంలో అంటాడు, నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు, అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనేనను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగాంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. ఎక్కడ నడిపిస్తుందంట? ఎక్కడ నడిపిస్తుందంట? సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. చూడండి, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకుని, ఇంకా పట్టుకున్నాక ఇంకేడాం కదా, ఇంకేం చేయగలుగుతాం? ఇది మనం గుర్తించాలి. ఇదంతా కూడా దేవుడు చూస్తున్నాడు, అంత పరిశీలన చేస్తున్నాడు, అంత ప్రతి విషయంలో ఆయన మరి మనతో ఉన్నాడు అని మనం గుర్తించాలి. ప్రతి విషయంలో జాగ్రత్తగా మన నాలుకను, మన నోరును, మన సమస్తాన్ని మరి కదా భద్రము చేసుకొని వారంగా ఉండాలి. చూడండి ఇంకా కింది భాగంలో, అంధకారం నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునే ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోను, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. మనకు చీకటిగా ఉండవచ్చు, కానీ మనకు పగలు ఉంటుంది, రాత్రి కూడా ఉంటుంది. కానీ దేవునికి చీకటియు వెలుగును రెండు ఒకటేలాగా ఉంటాయంట. అంటే చీకటిలో కొన్ని మనము మరి చూడలేకపోతాం, కొన్నిటిని మరి తెలుసుకోలేకపోతాం, కానీ చీకట్లో కూడా సమస్తాన్ని తెలుసుకోగలడు దేవుడు. హల్లెలూయా. సో ఈ వాక్య భాగానంతా మనము జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడ మనము గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు ప్రతి విషయంలో మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని చూస్తూ ఉన్నాడు, మనల్ని చేయి పట్టుకున్న వాడుగా ఉంటున్నాడు కదా, వెనకను ముందును మనల్ని ఆవరించిన వాడుగా ఉంటున్నాడు. అయితే మనము జ్ఞాపకం చేసుకుందాం, సమస్తాన్ని చూస్తున్న దేవుడు మన జీవితాలు మరి ఎలాగుంటున్నాయి, మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఈ సమయంలో లూకా సువార్త చూద్దాం ఒకసారి. లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి మనం చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయము ఇక్కడ ఇద్దరు మనుషులు మనకు కనబడతారు. వారి జీవితాలు ఎలాగున్నాయి, భూమి మీద ఎలాగున్నాయి, చనిపోయిన తర్వాత ఎలాగున్నాయో మరి ఇక్కడ ఇద్దరి జీవితాలను దేవుడు మనకు చూపిస్తున్నాడు. నిజంగా చూడండి 19వ వచనంలో, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరును ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు జీవించిన కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ
నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా సమస్తాన్ని చూస్తున్నాడు, సమస్తాన్ని ఎరిగినవాడు, వెనుకను ముందును ఆవరించినవాడు. ఇన్ని తెలిసిన మనము యథావిధిగా మనము జీవిస్తూ ఉంటే గనక నిజంగా ఎవరి పరిస్థితి ఎలాగుంటుందో ఇక్కడ మనం గుర్తించాలి. ఎవరి పరిస్థితి నిజంగా దేవుని మాటను విని, దేవునికి లోబడి, దేవుని చిత్తానికి విధేయతను చూపుతూ, పరిశుద్ధమైన ప్రవర్తనతో, దేవునికి ఇష్టకరంగా, దేవునికి మహిమకరంగా జీవిస్తే నీ జీవితం దేవుని దగ్గర ఆనందకరంగా ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ ఇష్టానుసారంగానే నీవు ఈ లోకంలో జీవించినట్లయితే నీవు యాతన పడాల్సి వస్తుందని దేవుని యొక్క వాక్యము మరి సెలవిస్తా ఉన్నది. చూడండి, ఈ యొక్క వాక్య భాగంలో మరి ధనవంతుడి గురించి, లాజరు గురించి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నిజంగా వారి జీవితం భూమి మీద ఎలా ఉంది అని అంటే చూడండి, 25వ వచనం మరొకసారి చదువుకుందాం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి అంటున్నాడు. నీకిష్టమైనట్టు నువ్వు బ్రతికినావు, ఎవరి మీద కనికరము చూపలేదు, ఎవరిని నువ్వు చేరదీయలేదు, ఎవరికి ఆహారం పెట్టలేదు, నీవు నీకు ఇష్టమైనట్టే బ్రతికినావు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ తన దగ్గర ఉన్న లాజరుకు ఒకరోజు కూడా ఇంత కొంచెం అన్నం పెట్టిన వాడు కాదు. అందుకే అంటాడు, నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి అంటున్నాడు. నిజంగా ఈ దినాల్లో దేవుని మాటలు విని కూడా భయము లేకుండా, భక్తి లేకుండా కదా, దేవుని మాటను ధిక్కరించి జీవించేవారు ఎంతోమంది, వాక్యానికి విలువనివ్వకుండా, వాక్యం చేత జీవితాన్ని కట్టుకోకుండా ఈ ధనవంతుడిలాగా సుఖానికి అలవాటు పడి లోకం వైపు చూస్తూ, పాపం వైపు చూస్తూ, పాపం అలవాట్ల వైపు పరిగెత్తుతూ దేవునిని బాధ పెట్టేవారు ఎంతోమంది లోకంలో జీవిస్తున్నారు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నిజంగా మనకిష్టమైన రీతిగానే మనము ధనవంతులాగా ఈ లోకంలో బ్రతికితే నీవు భూమి మీద సుఖం అనుభవించావు కాబట్టి తర్వాత పాతాళంలో యాతన పడాల్సి వస్తుంది. ప్రతి దినము దిక్కు తోచని పరిస్థితి. తనకు యాతన పడుతున్నప్పుడు, తనకు బాధ కలిగినప్పుడు, సుఖం అనుభవిస్తున్నప్పుడు ఎవరిని పిలవలేదు. యాతన పడుతున్నప్పుడు పిలుస్తా ఉన్నాడు. ఏమనంటే, తండ్రివైన అబ్రహామా. అప్పుడు గుర్తిచ్చాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం. అంతకుముందు ఆయన గుర్తు రాలేదు. దేవుడే స్పష్టంగా సెలవిస్తున్నాడు అంటే, నీవు భూమి మీద నీకిష్టమైనట్టు సుఖం అనుభవిస్తేవి అంటాడు. ఎలా అంట? ఎవరి మీద దయ లేకుండా, జాలి లేకుండా, కనికరం లేకుండా, ఎవరికి ఏ సహాయం చేయకుండా తనకిష్టమైనట్టు జీవించాడు. కాబట్టి ఆయన మరి యాతన పడుతున్నాడు, పాతాళంలో వేదన పడుతున్నాడు. అప్పుడు అడుగుతా ఉన్నాడు, తండ్రివైన అబ్రహామా కదా, నీ వేడుకొనను కదా నీళ్ళలో ముంచి కదా నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. ఎవరిని పంపాలంట? లాజరును పంపు. భూమి మీద ఉన్నప్పుడు లాజరు కనిపించిందా? కనపడలేదు. ఎప్పుడు కనపడుతుంది లాజరు? యాతన పడుతున్నప్పుడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యాతన పడుతున్నప్పుడే కాదు, మనం భూమి మీద ఉన్నప్పుడే జీవితాన్ని బాగు చేసుకోవాలి. భూమి మీద ఉన్నప్పుడే మన జీవితాన్ని సరి చేసుకోవాలి. అందుకే దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే నిన్ను నన్ను రక్షించాలని ఆయన సమయాన్ని నీకు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. సమయాన్ని నీకు నాకు ఇస్తా ఉన్నాడు. సమయాన్ని నీకు నాకు ఇస్తా ఉన్నాడు. దేని కొరకంటే నీవు కనికరము పొందుకోవడానికి, దయను పొందుకోవడానికి, ప్రేమను కలిగి ఉండడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, ప్రవర్తనను మార్చుకొని ప్రభు వైపు తిరగడానికి, నిజంగా సత్య సువార్తను సమస్త జనులకు ప్రకటించడానికి, సమయాన్ని వృధా చేయడానికి కాదు, సుఖం అనుభవించడానికి కాదు, తిని తాగి ఎంజాయ్ చేయడానికి కానే కాదు. తిని తాగి ఎంజాయ్ చేయడానికి కాదు,
సో ప్రియమైన బిడ్డలారా, నిజంగా చూడండి, పిలుస్తా ఉన్నాడు. అయితే మరి నిజంగా మరి వాక్య భాగంలో చూడండి, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించిన నీ జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే, ఎప్పుడు? వారిద్దరు చనిపోయిన తర్వాత జీవితం. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఎవరు? లాజరు నెమ్మది పొందుతున్నాడు దేవుని దగ్గర. ఇంకా నీవు యాతన పడుచున్నావు. ఎవరు? ధనవంతుడు యాతన పడుచున్నాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో సువార్త ప్రకటించండి, దేవుని కొరకు ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయండి అంటే నిజంగా ఈ దినాల్లో ఎవరు? అందరు కూడా పెడచెవిని పెడతా ఉన్నారు. నేను చాలాసార్లు చెప్పాను, మీ కుటుంబాల కొరకు ప్రార్థించండి, దేవుని సన్నిధిలో ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు జరగాలి. రండి, గుంపులుగా వచ్చి ప్రార్థనలు చేయండి అని చెప్పి, మందిరంలో ప్రార్థనలు జరగాలని చెప్పి నేను చాలాసార్లు మీకు హెచ్చరిక చేశాను. కానీ చాలా మటుకు మీరు పెడచెవిన పెడతా ఉన్నారు. నిజంగా ఇది దేవుడు లెక్క అడుగుతాడని మీరు గుర్తించాలి. దేవుడు తప్పకుండా లెక్క అడుగుతాడని మీరు గుర్తించాలి. ఖచ్చితంగా దేవుడు సమస్తాన్ని రాసుకుంటున్నాడు. ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి ఒక్కరు ఆయన కళ్ళు కప్పి ఎవరు ఏమి చేయలేరు. ఆయన కళ్ళు కప్పి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం ఒక్కసారి, 5 నిమిషాలు. నిన్ను స్తుతించిన, అందరూ చప్పట్లు కొడదాం. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా. అందరు లేవండి అమ్మా, ఒక్క నిమిషం లేవండి. నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా, నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా. కూర్చుందాం అందరము. హల్లెలూయా. అందరం చేతులు ఎత్తి చెప్పుదాం, బోలో యేసు మహారాజుకి, యేసు నామమునకే మహిమ కలుగును గాక. నిజంగా ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా కొంతమందిని సాతాను జోగొడుతున్నాడు. కొంతమందిని సాతాను ఏం చేస్తున్నాడు చూస్తున్నారా? ఎంత అద్భుతంగా వాక్యం వినబడుతున్నా కూడా కొంతమంది మాత్రము అపవాది ఆటంకంలో పడతా ఉన్నారు. అందుకే ప్రార్థన, పరలోక ప్రార్థనలో దేవుడు నేర్పించాడు ఏమని? శోధనలో పడకుండానట్లు దుష్టు నుండి తప్పించుమని. నిజంగా మనం ప్రార్థన చేయాలి, దుష్టు నుండి తప్పించుమని ప్రార్థించాలి. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మరి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగా మరి ఆ యాతన పడుతున్నప్పుడు, నిజంగా సుఖం అనుభవిస్తున్నప్పుడు బాధ అనేది ఆయనకు తెలియకపాయ్.
భూమి మీద ఉన్నప్పుడు తనకిష్టమైనట్టు బ్రతికాడు. అప్పుడు ఏమి ఆయనకు కనబడలేదు. నష్టం కనబడలేదు, కష్టం కనబడలేదు, బాధ కనబడలేదు, యాతన కనబడలేదు, ఏ సమస్య ఆయనకు కనబడలేదు. కానీ ఎప్పుడైతే తనకిష్టమైనట్టు జీవించి చనిపోయాడో, పాతాళంలో ఉన్నప్పుడు ఆయనకు బాధ కనపడుతుంది. ఎప్పుడు? పాతాళంలో ఉన్నప్పుడు. అప్పుడు పిలుస్తా ఉన్నాడు, తండ్రివైన అబ్రహామా కదా, నీటి చుక్కను పంపించు నాకు కదా. ఏమంటున్నాడు? 24వ వచనం చూడండి. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. చూడండి, నిజంగా ఇక్కడ అబ్రహాము మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏమంటున్నాడు చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా 26వ వచనం చదువుదాం. అంతేకాక చూడండి, ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహాగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. మహాగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. చూడండి, మహాగాధం ఉందంట. ఎవరికి? పాతాళంలో ఉన్న వారికి, పరదేశంలో ఉన్న వారికి మధ్య ఏముందంట? పెద్ద అగాధం ఉందంట. అక్కడి వారు ఇక్కడికి రాలేరు, ఇక్కడి వారు అక్కడి వారికి అక్కడికి పోలేరు. అంటే ఇప్పుడు ఆయన అడిగాడు, లాజరు వై నీళ్ళు ఇవ్వాలి, కానీ మధ్యలో ఏముంది? అగాధం ఉంది, లోయ కదా, పెద్ద అగాధం ఉంది అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. సో ఇక అక్కడి వారు ఇక్కడికి రాలేరు, ఇక్కడి వారు అక్కడికి పోలేరు. కాబట్టి ఇక ఇలాంటి సహాయం దొరకదు. ఎవరికి దొరకదు? పాతాళానికి వెళ్ళిన వారికి ఇక నీళ్లు దొరకవు, కనికరం దొరకదు కదా, ఇక ఏమి దొరకదు వాళ్ళకు. ఈ భూలోకంలో మనం కనికరం పడితే, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందురనుంది. నిజంగా మనం ఈ లోకంలో కనికరం చూపిస్తే మనకు కనికరం అనేది దొరుకుతుంది. ఇక్కడ మనం కనికరం చూపించకపోతే, దయ చూపించకపోతే మనకి కూడా అది దొరకదని మనం గుర్తించాలి. అయితే ఇక ధనవంతుడు మరి ఆయన సుఖంగా జీవించి మరి పాతాళానికి వెళ్ళాడు, అక్కడ యాతన పడుతూ ఉన్నాడు. మరి అయితే ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. చూడండి కింది భాగంలో, అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు భూమి మీద, 5 మంది నాకు అన్నదమ్ములు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వానిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానను. నిజంగా లాజరును పంపమని అడుగుతా ఉన్నాడు. దేని కొరకంట? సువార్త ప్రకటించడానికి. ఎవరికి? ధనవంతునికి ఇంకా భూమి మీద 5 మంది అన్నదమ్ములు ఉన్నారట. నా తండ్రి ఇంటికి పంపు లాజరుని అంటే, లేదు లేదు అక్కడ వాక్యం చెప్పేవారు ఆల్రెడీ ఉన్నారు అని అంటారు. ఎవరున్నారంట అక్కడ వాక్యం మరి ప్రకటించడానికి? చూడండి కింది భాగంలో, అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు. చూడండి, నీవు ఇక్కడి నుంచి రిక్వెస్ట్ చేసే అవసరం లేదు, ఆల్రెడీ భూమి మీద వాక్యం చెప్పడానికి వాళ్ళకు ఉన్నారు అని చెప్పి మరి నిజంగా అబ్రహాము మాట్లాడుతూ ఉన్నాడు. సో ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మరి మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఉండి రిక్వెస్ట్ చేస్తే అది ఎంత మాత్రమో దేవునికి అందదని మనం గుర్తించాలి. పాతాళానికి వెళ్ళినాక నువ్వు ఏమి మొరపెట్టినా కూడా, నువ్వు ఏమి కనికర పడాలనుకున్నా, ఎవరి మీద జాలి పడాలనుకున్నా ఇంకా ఏమి జరగదు, ఇంకేమీ జరగదు. ఏమంటున్నాడు ఈయన? నాకు 5 మంది భూమి మీద ఇంకా అన్నదమ్ములు ఉన్నారు, నా తండ్రి ఇంటికి పంపు, సువార్త ఇక్కడి నుంచి ఒకరిని పంపు, వారు సువార్త చెప్తే వాళ్ళు మారుతారు అని చెప్పి అంటాడు. ఈ వేదనకరమైన స్థలానికి వారిని రాకుండా కాపాడండి అని అంటాడు. కానీ పాతాళం నుండి ప్రార్థన చేస్తే పని
జరగదు. పాతాళం నుండి ప్రార్థన చేస్తే నీ మొర దేవుడు వినాడు. భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నిజంగా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగా మనస్ఫూర్తిగా నీ భర్త మారాలని ఒక భార్యగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఇది దేవుడు ఈరోజు నాకు గుర్తు చేస్తూ మాట్లాడమని అడుగుతా ఉన్నాడు. మనస్ఫూర్తిగా ఒక భార్య భర్త కొరకు ప్రార్థన చేస్తుందా? లేకపోతే ఒక భర్త భార్య మారాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాడా? హృదయపూర్వకంగా వేడుకుంటున్నాడా? దేవుని అడుగుతా ఉన్నాడా? నిజంగా ప్రభువా, నా పిల్లలు పాతాళానికి వెళ్లకుండా, లేకపోతే నా భర్త నా భార్య పాతాళానికి వెళ్లకుండా, యాతన పడకుండా ఇప్పుడే వారిని రక్షించమని నీవు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఈ లోకంలో ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేస్తున్నావా? దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తా ఉన్నాడు. నిజంగా నీ పిల్లల కొరకు నీవు మనస్ఫూర్తిగా, కనీసం నీ పిల్లల కొరకు నీవు ప్రార్థిస్తున్నావా? అమ్మా, ఓ తండ్రి, ఓ తల్లి, ఓ అన్న, ఒక చెల్లి, నువ్వు ప్రార్థిస్తున్నావా నీ ఇంటి వారి కొరకు? దేవుడు అడుగుతా ఉన్నాడు, ప్రశ్నిస్తా ఉన్నాడు. నిజంగా యథావిధిగా నిజంగా ధనవంతులాగా మనం జీవిస్తామా? పాతాళంలో యాతన పడదామా? లేకపోతే లాజరులాగా జీవితాన్ని కట్టుకుందామా? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఈ వాక్యం వింటున్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. లాజరు దేవుని దగ్గరకు చేరుకున్నాడు, ప్రశాంతమైన స్థలంలో నెమ్మది పొందుతా ఉన్నాడు. కానీ ధనవంతుడు అలా లేదు. తనకిష్టమైనట్టు జీవించి పాతాళంలో భయంకరమైన యాతన పడుతూ, తండ్రి అయిన అబ్రహామా పిలుస్తా ఉన్నాడు, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు, అరుస్తా ఉన్నాడు, నాకు కొంచెం నీళ్ళు ఇవ్వండి కదా, వేల కొనను ముంచి నా గొంతును తడపండి అంటున్నాడు. కానీ లాభం లేదు. దాటిపోయింది పరిస్థితి దాటిపోయింది. అడిగినా లాభం లేదు. అప్పుడు పాతాళంలో ఉండి పరిస్థితి దాటిపోయినాక నువ్వేం అడిగినా కూడా ఏమీ లాభం లేదని మనం గుర్తించాలి. ఇక్కడ ఉన్నప్పుడే మరణించక ముందే పాతాళమునకు వెళ్ళక ముందే, ఊపిరి నీలో నాలో ఆగిపోకముందే మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దామా? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. నిజంగా మరి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే లాభం లేదు. ఇక్కడుండే మనము ఏదైనా చేయాలి. ఇక్కడున్నప్పుడు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు. నీవు ఎవరి కొరకు ప్రార్థన చేసినా, అయ్యా నా అన్నదమ్ములు ఉన్నారు, నా అక్క చెల్లెలు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా రక్త సంబంధికులు ఉన్నారు అని ఇక్కడ ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. కానీ పాతాళానికి వెళ్ళినాక నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా అక్కడ నీ మొర ఎవరికి వినబడిన కూడా ఆ అవకాశము ఏమాత్రము అందదు, ఏ సహాయం దొరకదు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా, నీకు నాకు దేవుడు ఈరోజు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. నిన్ను నన్ను సంపూర్ణంగా దేవుని వైపు మళ్లించుట కొరకే ఈ మాటలు నీకు నాకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని దగ్గర 139వ కీర్తన మాట్లాడినట్టుగా మనం ఆయన దగ్గర ఏమి కూడా దాచలేము. ఆయన మన సమస్తాన్ని చూస్తున్నాడు, మన నడకను, మన పడకను సమస్తాన్ని చూస్తున్నాడు. ముందును వెనుకను మనల్ని ఆవరించున్నాడు. ఇక మన జీవితాన్ని కూడా చూపిస్తున్నాడు. ధనవంతుడు జీవించిన జీవితం, లాజరు జీవించిన జీవితం. లాజరు దేవుని కొరకు బ్రతికాడు, దేవుని చెంతకు చేరుకున్నాడు. ధనవంతుడు లోకానుసారంగా జీవించాడు, పాతాళంలో యాతన అనుభవిస్తూ ఉన్నాడు. చూడండి, ఈ యొక్క చదవబడిన వాక్యంలో ముందుగా మరి 29వ వచనం నుంచి చదువుకుందాం, కింది భాగంకు. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. చూడండి, అక్కడికి వెళ్తుంది మారు మనసు పొందాలని. నీవు ఇక్కడి నుంచి ఒకరిని, మృతుల నుంచి ఒకరిని పంపిస్తే నా అన్నదమ్ములు రక్షింపబడతారు, వారు మారు మనసు పొందుతారని అంటున్నాడు. అంతకుముందు ఆయనకు తెలియదు నేను మారు మనసు పొందాలని. చూడండి, అక్కడ యాతన పడుతున్నప్పుడు గుర్తిస్తూ ఉన్నాడు, అయ్యా నేను ఈ వేదనకరమైన స్థలానికి వచ్చాను, కానీ నా అన్నదమ్ములు మారు మనసు పొందడానికి ఈ మృతులలో నుండి ఒకరిని పంపించు అంటున్నాడు.
జ్ఞాపకం చేసుకుందాం ప్రియదేవుని బిడ్డలారా. ఇక్కడ ఉండే మనం మారు మనసు పొందాలి. మన వారి కొరకు మనం ప్రార్థించాలి. మన వారి కొరకు మనము విజ్ఞాపన చేయాలి. చూడండి 31వ వచనంలో, అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. మోషే ప్రవక్తలు భూమి మీద ఉన్నారు, ఆల్రెడీ వారు బోధిస్తూ ఉన్నారు. వారి మాట ఒకవేళ వినకపోతే ఇక్కడి నుంచి మృతుల నుంచి వెళ్ళినా కూడా వారు నమ్మరు అని చెప్పి మరి వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను మార్పు చెందుదాం, మహిమకరంగా మారుదాం. దేవుడు అటు కృప మనకు దయచేయను గాక. అందరం కూడా తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. నిజంగా మనకిష్టమైనట్టు ఈ లోకంలో జీవిస్తే ఖచ్చితంగా పాతాళంలో యాతన పడాల్సి వస్తుంది. లాజర్లాగా దేవుని కొరకు బ్రతికితే దేవుని దగ్గర నెమ్మదిగా ఉంటాం. నిజంగా నెమ్మది కావాలా? యాతన పడతావా? నేను నీవే పరీక్షించుకో. ఈరోజైనా సంపూర్ణ మార్పు కలిగి భక్తితో భయముతో జీవించడానికి ప్రయాసపడదామా? ఈ రోజు నుంచి దేవుని కొరకు నిలబడదామా? సంఘంలో వచ్చి ప్రార్థనలు చేద్దామా? సువార్త ప్రకటించడానికి సహాయం చేద్దామా? సువార్త ప్రకటించి వారి కొరకు సహాయం చేద్దామా? ప్రతి విషయంలో ఏది చేయాలన్నది దేవుని చిత్తాన్ని జరిగించడానికి అది చేయడానికి మనం సిద్ధపడదాం. నిజంగా మన జీవితాలను మొట్టమొదటిగా మన జీవితాలను సరిదిద్దుకుందాం, తర్వాత దేవుని చిత్తాన్ని జరిగిద్దాం. నిజంగా దేవుని చిత్తం చేయడానికి మనం సిద్ధపడాలి. మన జీవితాన్ని మనం మార్చుకుంటూ దేవుని చిత్తానికి సిద్ధపడదాం. మార్పు చెందుదాం, మార్పు చెందుదాం, మార్పు చెందుదాం. మారాలి, 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 మారాలి. మార్పు కొరకే మహిమగల దేవుడు తన మహిమంతా వదులుకొని ధనవంతుడై ఉండి దరిద్రుడుగా నీ కొరకే నిన్ను నన్ను రక్షించుట కొరకే దారిద్రుడుగా మారాడు. పరిశుద్ధుడైన దేవుడు నిజంగా ఈ లోకానికి వచ్చి పాపులమైన మన కొరకే ప్రాణము బలిగా సిలువలో అర్పించాడు. నిజంగా ఆయన త్యాగాన్ని చూడు, ఆయన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకో దేవుని బిడ్డ. నిజంగా ఎవరు త్యాగం చేయగలరు నీ కొరకు? ఎవరు ప్రాణం పెట్టగలరు? ఎవరు నిన్ను రక్షించగలరు? నిన్ను నన్ను సృష్టించిన యేసయ్య మాత్రమే నిన్ను రక్షించగలడు. మారుదాం, మార్పు చెందుదాం, మహిమకరంగా జీవిద్దాం. నిజంగా లాజర్ ధనవంతుడిలాగా ఉందా మన జీవితం? అలాగుంటే శ్రమ, అలాగుంటే యాతన పడతావు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్త నుండి వాడు చచ్చునని. అలా కాకుండా మన ప్రవర్తనను దిద్దుకుందాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు నీ దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునమని. సరిదిద్దుకుందాం, సరి చేసుకుందాం. ప్రభువా, నా మాటలు సరిచేయి ప్రభా, నా చూపు సరిచేయి తండ్రి, నా ప్రవర్తన సరిచేయి ప్రభా. అయ్యా, నీ సమయాన్ని ఎక్కడ కూడా నేను వృధా చేయకుండా ప్రతి సమయమందు ప్రభా నా జీవితాన్ని దిద్దుకుంటూ అనేక జీవితాలను దిద్దుతూ అయ్యా నీ రాకడకు సిద్ధపడుతూ నీ చెంతకు చేరే భాగ్యంను దయచేయమని దేవుని అడుగుదామా? దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చాడు, మంచి తరుణాన్ని ఇచ్చాడు. మంచి తరుణం మించిన దొరకదు. దేవుని బిడ్డలారా, ఈ మంచి తరుణాన్ని దేవుడు నీకు నాకు ఈ దినం అవకాశం ఇచ్చాడు. ఈ దినము చూడలేక కూడా ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ దేవుడు నీకు నాకు మనందరికి అవకాశం ఇచ్చాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండదు. ప్రభు దగ్గర గోజాడదాం, మనస్ఫూర్తిగా మార్చబడదాం, మనస్ఫూర్తిగా తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఇక్కడ నుంచి అయ్యా నీ కొరకు నేను ఏది చేయగలను అది చేయుటకు నన్ను బలపరచని. అయ్యా, సంపూర్ణంగా నాలో మారు మనసు కలగజేసి నీ కొరకు నేను ఏది చేయగలను అది చేయుటకు నన్ను బలపరచమని అడుగుదాం. ఎవరు కూడా మౌనంగా ఉండదు.
అందరం కూడా ప్రార్థన చేద్దాం. అటు ఇటు చూడకండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఏముంది నాలో, ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపి చేరదీశావు ప్రభువా. అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను నడిపించావు. అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను నడిపించావు. ఏముంది నాలో, ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. హల్లెలూయా. అందరం కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, అడగండి, అడగండి. ప్రభువా, అయ్యా నేను ఎక్కడైతే తప్పిపోతున్నాను, ఏ విషయంలో అయితే పడిపోతున్నాను, ఏ విషయంలో అయితే ప్రభా నీకు దూరం అయిపోతున్నాను, ఆ విషయంలో ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా నేను పాపిని ప్రభా, నన్ను క్షమించు తండ్రి అని దేవుని వేడుకుందాం. దేవుని వేడుకుందాం. ప్రతి ఒక్కరం కూడా వేడుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. యేసు క్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు ఆయన బలియాగమై నిన్ను నన్ను రక్షించిన దేవుడు. నీవు నేను ఇంకా ఆయనకు దూరంగా ఉంటే నిజంగా ఆలోచన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. నిజంగా ఆయనకు దూరంగా ఉంటే నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు బాధపడడా? ఆయన దుఃఖపడడా? నిజంగా బ్రతికినంత కాలం ఆయనను దుఃఖపరుస్తూనే ఉంటావా? బాధ పెడుతూనే ఉంటావా? నిన్నే ప్రేమించాడు, నీ పాపమే తొలగించడానికి వచ్చాడు, నిన్నే రక్షించడానికి వచ్చాడు, నీ కొరకే తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు సిలువలో. ఇంకా ఆయనను బాధ పెడతావా దేవుని బిడ్డ? కుమారుడా, కుమార్తె, ఈరోజు సంపూర్ణంగా దేవుని కొరకు నిలబడతానని దేవునికి తీర్మానం చేసుకుంటావా? ఆయన నీ చెయ్యి అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని పవిత్రపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పాపి అయిన నిన్ను పరిశుద్ధునిగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండదు. సమయాన్ని ఇచ్చాడు, బ్రతికించాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. నీవు నేను పని చేసుకొని పిల్లలను బ్రతికించుకొని కాలం గడిపి నరకానికి వెళ్ళాలన్నది కాదు దేవుని ఉద్దేశం. దేవుని చిత్తం తెలుసుకొని ఆయన సత్య సువార్తను చాటి చెప్తూ ఆయన రాకడకు సిద్ధపడుతూ ఆయన చెంతకు చేరుకోవాలన్నది దేవుని చిత్తం. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను రక్షణ పొందుకొని రాకడకు సిద్ధపడి ఆయన కొరకు సిద్ధపడి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి మనల్ని దేవునికి అప్పగించుకుందాం, దేవునికి అప్పగించుకుందాం, దేవునికి అప్పగించుకుందాం, దేవునికి అప్పగించుకుందాం. దేవుడు ఈ దినము దేవుడు నీకు నాకు స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. స్పష్టంగా సూటిగా తన వాక్యమును మనకు వినిపించాడు. వాక్యము జీవితాలను కట్టేదిగా ఉంటున్నది. వాక్యము అనేక జీవితాలను మారుస్తుంది. నీవు వాక్యం వింటూ ఉన్నావు. చెవి గలవాడు వినుగా, కానీ వాక్యము సెలవిస్తూ ఉన్నది. వింటున్న నీవు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు? ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ మన జీవితాన్ని దేవునికి అప్పగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. అయా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా మీకు ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి. అయా మాకు అవకాశం ఇచ్చిన దేవా మీకు వందనాలు తండ్రి. మాకు సమయాన్ని ఇచ్చిన దేవా స్తోత్రం తండ్రి. మమ్మను బ్రతికించిన దేవా స్తోత్రం తండ్రి. అయా కొంచెమైనా మంచి లేని మమ్మను ప్రేమించి మా కొరకు ప్రాణం ఇచ్చిన పరిశుద్ధుడా స్తోత్రం ప్రభా. ఎవరు చూపలేని ప్రేమను చూపావు తండ్రి. ఎవరు చేయలేని
త్యాగాన్ని చేసావు ప్రభా. ఎవరు ప్రభా చేరదీయని మా జీవితాలను చేరదీశావు ప్రభా. అందరూ తృణీకరించిన మమ్మలను, అందరూ వెలివేసిన మమ్మలను అయ్యా చేరదీసిన దేవా నీకు వందనాలు ప్రభా. ఆదరించిన దేవా స్తోత్రం, రక్షించిన దేవా స్తోత్రం ప్రభా. అయ్యా ఎంతమంది అయితే తమ తప్పులను పాపాలని బిడలు ఒప్పుకుంటున్నారు, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నీ వైపు తిరుగుతున్నారు, వారందరి మీద దయ ఉంచండి నా ప్రభా. కనికరము చూపండి ప్రభా. సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా నా అందరి దోషములు పాపములు మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నగా అయ్యా మమ్మల్ని అందరినీ అయ్యా నీ కలువరి సెలవులో కార్చిన రక్తంలో కడగండి ప్రభా, పరిశుద్ధపరచండి తండ్రి. అయ్యా క్షమించండి ప్రభా, ఆత్మతో నింపండి, అగ్నితో అభిషేకించండి ఆయన. ఇక నుంచి నిత్యము పరిశుద్ధంగా, నమ్మకంగా, యథార్థంగా, నిర్దోషంగా నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ముందుకు సాగుటకు సహాయం చేయమని ఇంతవరకు మాతో కూడా ఉండి మమ్మల్ని బలపరిచిన దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాక్యం చేత ప్రభా మమ్మను అయా సంధించిన దేవా స్తోత్రం ప్రభా. విన్న వాక్యం మా హృదయాల్లో నింపండి నాయన. వాక్యానుసారంగా దినదిన మమ్మను ఫలింపచేయండి ప్రభా. నీవు సమస్తమును చూస్తున్న దేవుడు తండ్రి. నీ కుడి చేయి మమ్మను పట్టుకొని ఉన్నావు తండ్రి. అయ్యా నీవు వెనుకను ముందును మమ్మను ఆవరించినావు తండ్రి. నీ దగ్గర మేమేమి దాచలేము గనక ప్రభా, ప్రతినిత్యము ప్రభా భయము కలిగి భక్తితో నీ కొరకు జీవించే భాగ్యమును మాకు దయచేతండి. నీ చిత్తం తెలుసుకొని నీ సత్య సువార్తను ప్రకటిస్తూ మేము నీ రాకడకు సిద్ధపరుస్తూ అనేకులను సిద్ధపరుస్తూ నీ చెంతకు చేరుకునే కృపాభాగ్యం మాకు దయచేయమని నీకే మహిమ చెల్లిస్తూ అయా విత్తబడిన వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా హృదయంలో నింపి ఫలింపచేసి ఆశీర్వదించమని, నీ రాకడ వరకు కూడా నమ్మకంగా బ్రతుకుటకు సహాయం చేయమని నీకే మొరపెట్టుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. మంచిదండి. మరి మీకు సమయం దొరికిన కొలది